ఆ అరణ్య ప్రాంతంలో విద్యుద్రూపుడు అనే ఓ రాక్షసుడు ఉండేవాడు. ఈ పక్షి అక్కడ తిరుగుతున్న అరణ్యంలో ఆ విద్యుద్రూపుడు అనేటువంటి రాక్షసుడు ఆ అరణ్యంలో మదనికను తీసుకొచ్చుకున్నాడు. అప్సరసలు కాబట్టి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ మదనిక మేనక బిడ్డ, మేనక యొక్క కూతురు. మేనక ఉంది కదా అప్సరసల్లో, రంభా ఉర్వశి మేనక తిలోత్తమ. ఆ మేనక కూతురు మదనిక. ఆ మదనికను తీసుకొచ్చి ఏకాంతంలో హాయిగా ఆనందంగా గడుపుతున్నాడు. అదే లవర్స్ పార్కులో లవర్స్ గడిపినాడు. అలా ఏకాంతంలో ఆమెతో ఉండగా అక్కడ ఒక పక్షి, ఈ పక్షులన్నిటికి పేర్లు ఉన్నాయి. కంకుడు అనేటువంటి పక్షి, ఇది చాలా శక్తియుతమైన పక్షి అనమాట. ఈ కంకుడు అనే పక్షి తిరుగుతూ వచ్చేసి అక్కడ ఆయన ఎదురుగుండా అక్కడ వాలి అక్కడ దిగి చూడడం మొదలుపెట్టింది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని ప్రత్యేకంగా ఆయన కనిపించింది. వీళ్ళు చూస్తున్నారని ఆ విద్యుద్రూపుడు అనే రాక్షసుడికి. మేమిద్దరం సరసాలాడుకుంటుంటే, సరదాగా ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే ఇదేంటి ఎదురుగుండా వచ్చి చూస్తుంది అని చెప్పేసి కోపం వచ్చేసి వెంటనే ఖడ్గాన్ని తీసేసి దాని మీద దాడి చేసి చంపేశాడు. ఇది ఊహించలేదు పక్షి. లేకపోతే ఎదుర్కొనేది, లేకపోతే అతని మీద యుద్ధం చేసేది జరిగేది. చూస్తుంటేనే వచ్చేసి సడన్గా చంపేశాడు. అకస్మాత్తుగా చంపేసరికి విలువెళ్ళి ఆడుతూ పాపం ఆ పక్షి అక్కడ చనిపోయి, అలా చనిపోయినటువంటి కంకుడు అక్కడ పడిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వానికి సోదరుడు ఉన్నాడు కంధరుడు అని. ఇదేంటి మా అన్నగారు ఈరోజు ఇంటికి ఇంకా రాలేదు అని చెప్పేసి వెతుకుతూ వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ ఈ రాక్షసుడు ఉన్నాడు కదా విద్యుద్రూపుడు, వాడి ఇంకా మదనంతో అట్లాగే కాలం గడుపుతున్నాడు. ఇప్పటికీ 2 గంటలేదు, 3 గంటలేదు, 4 గంటలేదు చెప్పలేదు. సమయం తెలియదు. ప్రేమ పక్షులకు సమయం గురించి ఆలోచించారు వాడు. అలా సంతోషంగా ఉండగా కంధరుడు వచ్చేసరికి అక్కడ వాళ్ళ అన్నయ్య కనిపించాడు. ఓహో, మా అన్నను చంపేసినట్టుంది వీడెవడో ఈ రాక్షసుడు అని చెప్పేసి అనుకొని వెంటనే తన శక్తి అంతా కూడగట్టుకొని ఆయుధాలు తీసుకొని వచ్చి యుద్ధం చేశాడు. ఆయుధాలు అంటే ఆ పక్షికి ఏం కావాలో గోర్లు గిర్లు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికి సిద్ధం చేసుకొని వచ్చేస్తాం. పక్షి వచ్చేసి వాడిని దాడి చేయడం మొదలుపెట్టి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పోరాడంటే యుద్ధమే కదా. పక్షితో పోరాడుతున్నాడు ఈ రాక్షసుడు. అది ముక్కులు బీక్తుంది, కళ్ళు బీక్తుంది, చెవులు బీక్తుంది, అని బీక్తుంది. అది ఆకాశంలో ఎగురుతుంది కదా. ఈ రాక్షసుడు చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు. అలా వీడి గిడ్గాలు కూడా దాని దగ్గర పనిచేయలేదు. చివరకు వాడిని రక్కి చేసి మొత్తం నోటితో కూర్చి చంపేసి విద్యుద్రూపుడు చనిపోయాడు, రాక్షసుడు చనిపోయాడు. చంపేసరికి మదనిక ఒకసారి భయానికి లోనైపోయి ఈ కంధరుని కాళ్ళ మీద పడింది. అయ్యా, నేను శరణు కోరుతున్నాను, నేను స్వర్గాన్ని వదిలేసి వచ్చేసాను. నేను విద్యుద్రూపుడే నా భర్త అని భావించాను. ఆయన పోయాడు, నాకు ఇప్పుడు ఏం దిక్కులేదు. కాబట్టి నువ్వైనా నాకు శరణు ఇవ్వు, నువ్వైనా స్వీకరించి నన్ను పోషించు అని చెప్పేసి ప్రార్థించాను. సరే, దానికి ఏదో శాపవశాత్తు వచ్చింది, కథ అంతా వేరే ఉంది, మనకు అవసరం లేదు. కానీ అలా వచ్చినటువంటి ఆ మదనిక కోరేసరికి ఈ కంధరుడు కూడా కరిగిపోయాడు. మనకు జటాయు, సంపాది రామాయణంలో కనబడతారు పక్షులు, అలాంటి జాతికి చెందిందనమాట. అందుకోసం కంధరుడు సరే మంచిది అని చెప్పేసి అన్నాడు. పక్షిగా మారి ఆయన దగ్గర ఉండి, ఎందుకు కామరూపం ఉంటుంది వాళ్ళకు, దేవతలకు కామరూపం అంటే కోరుకున్న రూపం రావడం. ఏ రూపంలో రావాలంటే ఆ రూపంలో వస్తారు. పక్షులు కావచ్చు, పశువులు కావచ్చు, జంతువులు కావచ్చు, క్రిములు కావచ్చు, కీటకాలు కావచ్చు, ఈ రూపంలో వస్తారు. దేవతలకు, రాక్షసులకి ఈ లక్షణం. అది మనుషులు కూడా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. మనం ఏ రూపం ఉంటే ఆ రూపంలో కోరుకునేవాళ్ళం. మనం కూడా మారిపోయేవాళ్ళం కదా, మనం కూడా వాళ్ళగా హాయిగా తిరిగేవాళ్ళం. కానీ అవకాశం లేదు, మనుషులకు లేదు. మనుషులకు ఏమైనా పుణ్యం పాపం చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. చేసుకొని మోక్షాన్ని పోవడానికి మనుష్య జన్మ వస్తుంది. అందుకే అన్ని ప్రాణుల్లో మనుష్య జన్మే గొప్ప అనుకుంటారట దేవతలు కూడా. మాకేదో అమృతం ఇచ్చారు కానీ వీళ్ళకు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఇవన్నీ ఉంటాయి కదా, అనుబంధాలు, ఆత్మీయతలు. జీవితాంతం ఎంత ఆనందంగా ఉంటారు వీళ్ళు. కష్టాలు అనుభవిస్తారు, సుఖాలు అనుభవిస్తారు. చివరకు ప్రయత్నం చేసిన వాళ్ళు మోక్షానికి పోవడానికి కూడా వీళ్ళకి వీలు ఉంటుంది అని చెప్పేసి ఆ దేవతలు కూడా భావిస్తుంటారు. ఒక్కొక్కసారి మనుష్య జన్మ అంత గొప్పది అని చెప్తారు. జంతువునాం నరజన్మ దుర్లభం శంకరాచార్యులు అని చెప్పారు. నరజన్మ అంత గొప్పది అని చెప్పారు. సరే, ఏదేమైనా కూడా మనకు కామరూపం ధరించే అవకాశం లేదు. ఆ కందరం దగ్గర ఈ కామరూపంలో
ఇది పక్షి రూపంలోకి మారిపోయి వీళ్ళిద్దరికీ ఆ వపు శరీరం వదిలేసి వచ్చింది కదా శాపం వల్ల, పాట పాడిన దుర్వాస మహర్షి శాపం వల్ల అది వీళ్లకు సంతానంగా పుట్టింది. తార్క్షి దాని పేరు, తార్క్షి అని రాశాడు. రీక్షావత్, అది విచిత్రమైన పేరు. ఆ పేర్లు ఎందుకు పెట్టారు లోతుగా చూస్తే పక్షుల్లో ఉండే శక్తులను బట్టి పేర్లు పెట్టారని చెప్పేసి వ్యాఖ్యాత రాశాడు. ఇంతవరకు ఇది అయింది. వపు మనకు ప్రధానమైనది ఏంటంటే అది పక్షిగా మారడం, ఇంకా వీళ్ళకు సంతానంగా పుట్టడం. ఎవరికి సంతానం పుట్టింది? కంధరుడైనటువంటి పక్షికి, మగ పక్షికి, ఆడపక్షిగా మారిన మదనికకు పుట్టింది. ఇలా ఉండగా అదే అరణ్య ప్రాంతంలో మందపాలుడు అనే ఒక పక్షి, మగ పక్షి ఉన్నాడు. ఈ మందపాలుడు వృత్తాంతం నన్నయ్య గారు చాలా అద్భుతంగా రాశారు తెలుగులో, అదంతా మనకు అక్కర్లేదు. కానీ ఈ మందపాలుడికి 4 సంతానం కలిగారు, జరితారి మొదలైన వాళ్ళు. ఆయన 4వ కుమారుడే ద్రోణుడు. ద్రోణుడి పిల్లలు అని చెప్పారు కదా ఈ పక్షులు, 4 పక్షులు అని చెప్పారు కదా జైమిని మహర్షికి. మార్కండేయుడు చెప్పినటువంటి విషయం, 4 పక్షులు అక్కడ ఉన్నాయి వింధ్యాపర్వతం, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు కదా జైమినికి. ఆ చెప్పిన 4 పక్షులు ఎవరయ్యా అంటే ఈ ద్రోణుడి పుత్రుడు అని చెప్తారు. మళ్ళీ సందేహం వస్తుంది, ఈ ద్రోణుడి పుత్రులు ఏంటి? ద్రోణుడికి ఈ పక్షులు పెట్టేటువంటి వాళ్ళ సందేహాలు ఎలా తీరుస్తారు? సందేహం వచ్చేసి అసలు ఈ ద్రోణుడు ఎవరు, ఏమిటి కథ అని అడుగుతారు. ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ సమాధానాలు కథల రూపంలో చెప్తుంటారు. ఈ ద్రోణుడు నాయన వాళ్ళ మందపాలన పుత్రులు అని చెప్పాను కదా, ఈ తాక్షిని పెళ్ళైన తర్వాత ఈ 2 పక్షులు కూడా ఎగురుతూ ఉండగా కొంతకాలానికి వాళ్ళకి కాపురం చేయగా ఆమె గర్భం ధరించింది తాక్షి. ఈ తాక్షి గర్భవతిగా ఉన్నా కూడా ఎగురుతూ ఉండేది. పక్షులు ఎగురుతాయి మామూలుగా, లోపల అండాలు ఉంటాయి, గుడ్లు ఉంటాయి, కానీ ఎగురుతూ ఉంటాయి, కాస్త మందంగా ఎగురుతాయట గర్భం వచ్చినటువంటి పక్షులు. అలా ఎగురుతున్న పక్షి కురుక్షేత్ర సమీపంలోకి వెళ్ళింది. కురుక్షేత్రం అని ప్లేస్ ఉంది హర్యానా ప్రాంతంలో. ఆ కురుక్షేత్ర ప్రాంతంలో ఆ సమయంలో భారత యుద్ధం జరుగుతుంది. కౌరవ పాండవులకు అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుండగా వాళ్ళు ప్రయోగించే అస్త్రాలు శస్త్రాలు చూసి ఇది ఆశ్చర్యపోతుంది. ఆకాశం నుంచి అక్కడ ఒక విరిగిపోయిన రథం చక్రం ఉంది. అంటే రథం పడిపోయింది. అంటే యుద్ధం చేస్తుంటే సహజంగా రథాలు పోతాయి, మనుషులు చేస్తారు, సైనికులు చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఓ రథం యొక్క చక్రంలో కూర్చొని చూస్తుంది యుద్ధాన్ని దూరంగా. ఎంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు యుద్ధాలు. అస్త్రాలతో చేసే యుద్ధాలు వేరు, శస్త్రాలతో చేసే యుద్ధాలు వేరు. రెండూ చూస్తుంది. శస్త్రాలు అయితే కనబడతాయి, అస్త్రాలు వాళ్ళు ప్రయోగిస్తున్నారు, కళ్ళు మూసుకొని మంత్రం ప్రయోగంతో ప్రయోగిస్తున్నారు. ఆగ్నేయాస్త్రం అంటే అక్కడ నిప్పులతో వచ్చేస్తుంది, నిప్పులు వస్తాయి. వాయుయాస్త్రం విపరీతమైన గాలి వచ్చేసి కొట్టుకుపోతారు మనుషులు. అలా ఒక్కొక్క అస్త్రం, వారుణాస్త్రం నీళ్లు కురిపిస్తుంది. ఇవన్నీ కూడా మంత్రప్రయోగం ద్వారా చేసి వాళ్ళు గురి చూసుకుంటాల్సిన అక్కర్లేదు. ఎవరి మీదకి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి సరిగ్గా వెళ్తారు. వీటన్ని చూస్తూ ఉండగా ప్రత్యక్షంగా ఇద్దరు పోరాడుతున్నారు బాణాలతో. భగదత్తుడు, నరకాసురుడి కొడుకు. నరకాసుర సంగమం జరిగిన తర్వాత ఈ యుద్ధంలో ఈ కురుక్షేత్ర సంగమం జరిగింది కాబట్టి ఆ సంగ్రామంలో భగదత్తుడు అనేవాడు పోరాడుతున్నాడు. కరోల్లో రాక్షస పక్షం వాళ్ళు ఉన్నారు, తర్వాత చెప్తాడు ఆ విషయం కూడా. ఆ భగదత్తుడు పోరాడుతుంటే అర్జునుడు వస్తాడు. అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు. ఈ భగదత్తుని యొక్క ఏనుగు బాణం వేస్తాడు. గజం మీద వస్తాడు వాడు. గజం, అశ్వాలు, రథాలు ఇవి ఉంటాయి ఆ యుద్ధరంగంలో. అంటే చతురంగ బలం అంటారు. గజ, తురగ, పదాతి, దళాలు, అశ్వ, రథ, పదాతి, రథాలు, దళాలు అంటారు. ఈ 4 ఉంటే చతురంగ బలం అని. ఈయన గజం మీద వచ్చాడు, ఏనుగు మీద. ఏనుగు మీద పెద్ద గంట ఉంది. ఆ గంట సౌండ్ చేస్తూ వస్తుంటుంది. అది అంటే భగవంతుడు వస్తున్నాడు అని అందరికి తెలిసిపోతుంది. ఆ ఏనుగు మీద అతడు వస్తుంటే అర్జునుడు బాణంతో కొట్టేశాడు. ఆ బాణం వెళ్ళి ముందు ఆ రథచక్రంలో ఉన్న పక్షికి తగిలేదు. అక్కడి దూసుకుపోయింది. మళ్ళీ దూసుకెళ్ళి ఆ గజానికి తగిలేదు. పక్షికి తగలగానే ఈ తాక్షి అక్కడ ఉంది కదా, పాపం చూస్తుంది కదా, దాన్ని తగిలేసరికి వెంటనే ప్రాణం వదిలిస్తుంది. ప్రాణం వదిలే ముందు ఆ గుడ్లన్నీ బయటకు వచ్చేసాయి. 4 గుడ్లు పడ్డాయి అక్కడ టక్మన్. అంటే కొంత ఎగిరింది. కొట్టగానే ఆ దెబ్బకు పెద్దగా అరుస్తూ కీచు కీచు అంటూ పైకి ఎగిరింది. పైకి ఎగిరిన పక్షి కాస్త కిందికి ఇంకా శక్తి లేక కింద పడిపోతూ గుడ్లను వదిలేసి అక్కడ చచ్చిపోయింది.
ఆ సమయంలో ఏనుగు ముందుకు వచ్చేసింది. ఆ ఏనుగుకు తగిలాల్సినటువంటి అది ఏనుగు గంటకు తగిలేదు ఆ బాణం. అసలు కొట్టింది ఆయన ఏనుకే. ఆ గజం ముందుకు జరిపాడు ఆయన. దాంతో ఆ గంట కాస్త తెగిపోయింది. తెగిపోయి ఈ గుడ్ల మీద వచ్చి పడింది. ఈ 4 గుడ్లు ఎక్కడ ఉన్నాయో ఆ గుడ్ల మీద పడింది. కానీ ఒక గుడ్డు కూడా పగలలేదండి, మధ్యలోకి వచ్చేసాయి. గంట పెద్దగా ఉంది కాబట్టి 4 గుడ్లు ఒక చోట పడ్డాయి. అది విధి నిర్ణయం అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి. పెద్ద భూకంపం వచ్చి కూడా చిన్న పాప బతికిన సంఘటన మనం చూసాం మహారాష్ట్రలో జరిగినప్పుడు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చిన్న పాప ఇలా బతికింది. అయితే నేను ఆయుష్ ఉంది, భగవంతుడు కాపాడు. ఎలాంటివి లేవు, చిన్న చిన్న గాయాలు తప్ప. అమ్మాయిని తీసుకొచ్చేసారు, మంచి హాస్పిటల్ చూపించారు, తీసుకెళ్ళిపోయారు. మీరు అప్పుడు వినుంటారు, లాతూర్ భూకంపం జరిగింది ఒకప్పుడు. నిజంగా దైవశక్తి లేకపోతే ఆ పాప ఎట్లా బతుకుతుంది? ఇంతమంది చనిపోయినప్పుడు, వందలాది మంది చనిపోయినప్పుడు చిన్న పాప కదేలా తప్పించుకోలేదు కదా ఆమె, అక్కడ పడింది. ఆ గుడ్లన్నీ కూడా అక్కడ పడ్డాయి. ఆ గుడ్ల మీద గట్టపడి తర్వాత భగదత్తునికి యుద్ధం జరిగింది. సరే, భగదత్తుని చంపేశాడు అర్జునుడు. ఆ తర్వాత యుద్ధం కొన్నాళ్ళు ఇంకా సాగింది. మొత్తం 18 రోజులు కదా భారత యుద్ధం పూర్తయింది. ఈ లోపల ఆ అండాలు పక్వానికి వచ్చేసాయి. ఈ నీళ్ళు జరిగేసరికి అది గంటనోడు పడుచుకుంటాడు అక్కడ ఆ యుద్ధంలో, మహాయుద్ధంలో. ఎవడి ప్రాణభయం వాడికి, ఎవడి యుద్ధం చేయాలని తపన వాళ్ళకి. గంట పడిపోయింది, వీడు ఓడిపోయింది, వీడు చచ్చిపోయాడు, అంతా అయిపోయింది. వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళందరినీ ఎదుర్కోవాలి కదా, ఎవడెవడు వస్తున్నాడో వాడి మీదకి వెళ్ళాల్సిందే భీమార్జునుడు. అలా యుద్ధం పూర్తయిపోయింది. పాండవ పక్షం గెలిచింది. ఇది మనకు తెలిసిన కథనే. గెలిచిన తర్వాత ధర్మరాజు ధర్మాలు తెలుసుకుందామని చెప్పేసి భీష్ముడి దగ్గర వెళ్ళామని చెప్పి కృష్ణుడు ప్రబోధిస్తే, కృష్ణుడు వెళ్ళామని చెప్తే అప్పుడు ఆయన ధర్మాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. అలా వెళ్ళిపోయిన సమయంలో అక్కడ శమీక మహర్షి ఆ కురుక్షేత్ర ప్రాంతంలో ఉండేవాడు. తన శిష్యులతో సహా ఆ ప్రాంతాన్ని చూస్తూ వస్తున్నాడు. నదికి వెళ్ళేప్పుడు ఇదంతా యుద్ధం జరిగిపోయి నాళ్ళు అయిపోయింది కదా, ధర్మరాజు భీష్ముడి దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే పరిపాలకుడు ఆయనే కదా, కాబోయే పరిపాలకుడు. వాడు ధర్మాలు తెలుసుకొని పరిపాలన చేయాలి. ధర్మం తెలియని వాడు పరిపాలన చేస్తే అధర్మ పాలన సాగుతుంది. అందుకోసం కృష్ణుడు ఆయన ప్రేరేపిస్తాడు. ధర్మరాజు తెలిసినా కూడా, వ్యక్తికి ఎంత తెలుస్తాయండి? తెలిసిన వాటికన్నా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అందులో భీష్ముడు సామాన్యుడు కాదు, అనుభవం ఉన్నవాడు, గొప్పవాడు. అందుకోసం ఆయనతో ధర్మాలు తెలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శమీక మహర్షి శిష్యులతో వెళుతున్నాడు. అలా వెళుతూ ఉండగా ఇవి పక్షులు అయిపోయినాయి. ఆ గంట కింద బయటికి రావడానికి వీలేదు. లోపల చిచి కుచి చిచి కుచి అని అరుస్తున్నాయి నెమ్మదిగా. మాట అయితే వస్తుంది కదా, సహజంగా అన్నీ వచ్చేస్తాయి కదా, అరుపులు వచ్చేసినాయి, అవి అరుస్తున్నాయి. ఈ అరుపులు వింటూ శమీక మహర్షి పక్కన చెప్తున్నాడు, ఇదేంటి ఇక్కడ పక్షులు ఎక్కడ ఏం కనబడటం లేదు, పక్షి పిల్లలు అరిచినట్టుగా వినపడుతుంది ఏంటి అనుకున్నాడు. నాయన వెతకండి, ఇక్కడ ఎక్కడైనా పక్షులు ఏమైనా పడి ఉన్నాయేమో. యుద్ధం అంతా అయిపోయి చాలా రోజులైంది, మరి ఇప్పటికీ ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటాయి పక్షులు? ఉంటే చెట్ల మీద ఉంటాయి. చిన్న పిల్లల్లాగా వినబడుతున్న శబ్దం చూడండి అని చెప్పేసి అన్నాడు. తన శిష్యులు వెళ్ళి చూశారు. చూసేసరికి గంట కింద శబ్దం వినపడుతుంది. దీని కింద నుంచి వస్తుంది శబ్దం గురువుగారు అన్నాడు. నెమ్మదిగా గంటను లేపండి, తొందరపడిన ఎట్టాకండి దాన్ని నెమ్మదిగా పైకి లేపండి. లేపేసరికి 4 పక్షి పిల్లలు కనపడ్డాయి. ఆయన ఆశ్చర్యపోయి ఈ చిన్నపిల్లలు ఇంత మహారణంలో కూడా ఇవి బతికి బయటపడ్డాయి. ఏ పక్షో పాపం గుడ్లు పెట్టి చనిపోయినట్టు పక్కన, ఆ పక్షి చనిపోయి చాలా రోజులైంది కదా, అది ఇంకా దొరకదు ఇప్పుడు. అది ఏ గిల్లో పట్టుకొని పోయి ఉంటుంది. గుడ్లు మాత్రం ఉన్నాయి, గంట కింద ఉన్నాయి కాబట్టి. అది రక్షణ అట్లా ఉంటుంది. గంట ఉంది కాబట్టి గుడ్లు పిల్లులు కానీ కుక్కలు కానీ వచ్చే అవకాశం లేదు అక్కడికి. ఆ గంట కదిలించలేదు. వీళ్ళే బలవంతంగా పట్టుకుని పైకి లేపారు, అంత పెద్ద గంట. దాంతో పక్షులు 4 కూడా కనబడగానే అప్పుడు గురువుగారు అన్నారు, లేదు వీటిని కాపాడాలి, తల్లి చనిపోయినట్టుంది కాబట్టి ఇక దీన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు, అందుకే అరుస్తున్నాయి పాపం, తీసుకెళ్ళిపోదాం పదండి అన్నాడు. ఆ 4 పక్షులు 4 శిష్యుల చేతిలో నెమ్మదిగా పట్టుకున్నారు. జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళిపోయారు ఆశ్రమానికి. అలా ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయి శమీక మహర్షి వాటిని పెంచి పోషించాడు. రోజు పాలు ఇవ్వడం, పళ్ళు పెట్టడం, వాటికి ఏం ఆహారం కావాలో గింజలు వేయడం. పక్షులు ఏం తింటాయి మనకు తెలుసు కదా వాళ్ళకు, అవి ఇస్తున్నారు. కొన్ని తింటుంది, కొన్ని తినటం లేదు. సరే, మొత్తానికి 1 నెల లోపల బాగా పెరిగిపోయినాయి, బలం వచ్చేసింది వాటికి. పోషణ ప్రతిదానికి అవసరం. ప్రతి ప్రాణికి పోషణ, రక్షణ 2 కావాలి. మనిషికి కూడా అంతే కదా, మనం పోషించేవాళ్ళు కావాలి, రక్షించేవాళ్ళు కావాలి.
పెద్ద అయిన తర్వాత నువ్వేం పోషించినావులే అంటారు తండ్రిని తల్లి. అది దుర్మార్గం. తల్లిదండ్రుల దగ్గర పోషించకపోతే మనం ఎట్లా పైకి వస్తాం, ఎట్లా పెద్దవాళ్ళం అవుతాం? శరీర పోషణ రక్షణ చేసేది తల్లి, మొట్టమొదట తండ్రి. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ. మన సంస్కృతిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, కాకుంటే అటు పట్టించుకోవట్లేదు ఇప్పుడు యువతరం. వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం చాలా ఉంది. కానీ తల్లిదండ్రులకు చెప్పే తీరిక ఉండదు, పిల్లలు వినే తీరిక లేదు. ఎంతసేపు డబ్బు వెంట పరిగెడుతుంటారు జనం. అట్లా ఉంది సమాజం, అట్లా ఉంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే రాను రాను సమాజంలో జరగకూడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనం వినకూడని సంఘటనలు వింటాం. 50 ఏళ్ల క్రితం లేనటువంటి విషయాలు ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో. సరే, ఆ విషయం లౌకికమైన విషయం అయినా కూడా ఇక్కడ ఆయన రక్షించి వాటికి పోషించి పెంచి చేశాడు కాబట్టి అవి ఏం చేస్తున్నాయి, రోజు అక్కడ ఉంటున్నాయి. హాయిగా అయిన వేద పఠనం చేస్తుంటారు శిష్యులు. వేదం చెప్తుంటాడు, పిల్లలు చదువుతుంటారు. మహర్షి కదా, ఆయన శాస్త్రాలు బోధిస్తుంటాడు, వింటున్నాయి. ఈ పక్షులు వింటూ వింటూ ఆ జ్ఞానం వచ్చేసింది వాటికి. ఇక మొదలే శాపం వల్ల పుట్టిన పక్షులు. ఈ 4 కొడుకులు వస్తారు, ఆ కథ కూడా చెప్తాను. శాపం వల్ల వచ్చిన పక్షులు కాబట్టి ఆ చెప్తున్న జ్ఞానాన్ని మొత్తాన్ని గ్రహించాయి. గొప్ప జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం వచ్చిన తర్వాత పాపం ఎగిరిపోయే సమయంలో మహర్షి ఇన్ని రోజులు మమ్మల్ని పోషించారు, కాపాడారు, మీ రుణాన్ని మేము తీర్చుకోలేము, కాబట్టి మాకు మీరు అనుమతిస్తే వెళదామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అంటారు.